అయితే ఇప్పుడు బీజేపీ పార్టీ అంటే మీరన్నట్టు జాతీయవాదం, దేశభక్తి, మీరన్నట్టు మోడీ నాయకత్వం బలంగా ఉన్నది. కానీ రాష్ట్రంలో అవునన్న కాదన్న మీరు రాష్ట్ర పార్టీ నుంచి వెళ్ళి ఇప్పుడు రిప్రజెంట్ చేస్తున్నారు. రాష్ట్ర పార్టీలో బీజేపీలో గతంలో లేని ఇప్పుడు వర్గ విభేదాలు ఉన్నాయి. ఒక కిషన్ రెడ్డి వర్గం ఉన్నది, ఒక రామచంద్రరావు ఇప్పుడు వర్గం తయారైంది, ఈటల రాజేందర్ వర్గం ఉన్నది. ఇలా రకరకాల వర్గాలతోటి ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నానని రాజా సింగ్ చెప్తున్నారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో అట్లాంటప్పుడు మీరు ఈ సందర్భంలో ఆ పార్టీకి వెళ్ళినప్పుడు మీరు ఏ వర్గంలోకి పోయారు? ఏ వర్గంలో ఉంటే ఏ వర్గం వాళ్ళ నుంచి మీకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నది? ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం ఒక్కొక్కరు ఒక పంతాన్ని ఎంచుకొని ఒక రకమైనటువంటి ఉద్యమాలను నిర్మించుకొని వెళ్ళిండ్రు కాబట్టి ప్రజల లక్ష్యం నెరవేరింది, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో కూడా వందలాదిగా జేఏసీలు ఏర్పాటు కావడం అంతిమంగా ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం ఉపయోగపడ్డాయి. చివరికి అధికారం ఎవరికి వచ్చింది, ఏం జరిగింది అవన్నీ తర్వాత విషయం. కానీ ప్రజల లక్ష్యం అయితే తెలంగాణ నెరవేరింది. నా లక్ష్యం బీజేపీ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడం. బీజేపీ పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి 14 స్థానాలను గెలిపించే విషయంలో నేను ఎంతో కొంత ఉడతా భక్తిగా పనిచేస్తూ నా వంతుగా బీజేపీ పార్టీ గెలుపు కోసం పనిచేయడం జరుగుతుంది. నేను 14 జిల్లాల నియోజకవర్గాల బాధ్యత మీకు అప్పచెప్పడం కాదు, నేను నిర్ధారించుకున్న ఎక్కడ కూడా పార్టీ గెలుపుకు నా వల్ల ఒక ఓటు కూడా యాడ్ ఆన్ అవుతుంది అనుకుంటే అక్కడ వెళ్ళి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. తద్వారా కాషాయ జెండాను తెలంగాణ అసెంబ్లీ పైన ఎగిరేయడము, అదే మాదిరిగా కమలము నల్లమల్ల ఫారెస్ట్లోనే వికసించి మొత్తం రాష్ట్రానికి సేవలు అందించే విధంగా పనిచేయాలని ఒక లక్ష్యంతో ఉన్నా. కాబట్టి ఇక్కడ మీరన్నట్టుగా ఇక్కడ గ్రూపులు లేవు. నేను ఇంతకుముందు చెప్పింది మీరు ఒకవేళ కనుక లోతుగా అర్థం చేసుకుంటే, కిషన్ రెడ్డి గారు తనకు తోచిన విధంగా వారేం పనిచేసినా పార్టీకి, ధర్మానికి, సిద్ధాంతానికి, జాతికే ఉపయోగపడుతుంది. బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, లేకుంటే రామచంద్రరావు గారు, లేదంటే మా ఎంపీలందరూ, ఎమ్మెల్యేలందరూ, నాయకులందరూ ఎవరు తమకు తోచిన విధంగా పార్టీని బలోపేతం చేయడం కోసం, ధర్మాన్ని కాపాడడం కోసమే పనిచేస్తారు. కాబట్టి ఈరోజు ధర్మము, జాతి అంటేనే గుర్తొస్తున్నది మీకే గుర్తొస్తున్నది. జాతి అంటేనే, దేశం అంటేనే భారతీయ జనతా పార్టీ గుర్తొస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి ఎవరు ఏం చేసినా కానీ అంతిమంగా మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ తెలంగాణలో కాషాయ జెండాను రెపరెపలాడించాలనే లక్ష్యంతోనే పనిచేస్తారు తప్ప మీరు అన్నట్టుగా, నేను అనుకున్నట్టుగా, ఇతరులు అనుకున్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఎంత మా శక్తిని డైల్యూట్ చేయాలనుకున్నా కానీ ఎవరికి వారు శక్తిని కూడగట్టుకుంటాం. అందరి శక్తులన్నింటినీ కూడా దారబోసి తెలంగాణలో కాషాయ జెండాను ఎగరవేయడమే లక్ష్యం. కాషాయ జెండాను ఎగరవేసుడు పక్కన పెడితే కాషాయ జెండాకు మొన్న పోటీ చేయడానికి ఎమ్మెల్యేలు దిక్కులేదు. ముఖ్యంగా మహబూబ్ నగర్లో మరింత దారుణంగా ఉన్నది కాషాయ జెండా పరిస్థితి. బీసీలు, దళితులు 60% ఉన్నారు తెలంగాణలో. ఈ బీసీలు, దళితులు వ్యతిరేక పార్టీ అనే 85% ఉన్నారు. ఇలాంటి వీళ్ళకు వర్గాలకు వ్యతిరేకమైన అభిప్రాయం ముద్ర వేసుకున్న ఈ పార్టీ అసలు ఏ రకంగా జెండా ఎగరవేస్తుంది? దళితుల విషయంలోనే అది సృష్టించబడ్డది. బీసీల విషయంలో ఈరోజు బీసీలు అంటేనే మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి దేశభక్తి, దైవభక్తి కలిగిన వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. కన్ఫ్యూజన్ పాపం, ఎందుకంటే నా జాతి కాబట్టి చెప్తా ఉన్నా. వేరే వాళ్ళు అదే మీరు ఇతరులు అయితే చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. నా జాతి కొంత పేదరికంలో ఉన్నటువంటి కారణంగా, నా జాతి కొంత విద్యకు దూరంగా ఉన్నటువంటి కారణంగా ఇతరులు చెప్పినటువంటి విషయాలనే నమ్ముతూ వస్తూ ఉన్నారు. కానీ ఈరోజు నా జాతి కూడా మేల్కొన్నది. మా జాతి కూడా ధర్మం గురించి, దేశం గురించి, సొంతం గురించి కూడా ఆలోచించడం మొదలుపెట్టింది. కాబట్టి మా అటువంటి యువకులు వచ్చినటువంటి ఆ జాతి ఉద్ధరణ జరగాలి అని అంటే మేము ఖచ్చితంగా మా వాడల్లోకి వెళ్తాం, మా వీధుల్లోకి వెళ్తాం. ఈ తారతమ్యాలు, ఈ వ్యత్యాసాలను, ఈ గ్యాప్ను ఎవరైతే సృష్టించారో వారి గురించి విడమర్చి చెప్తాం. మొత్తంగా ఒక ఫోర్స్గా ఉన్నటువంటి దాదాపుగా 18% ఉన్నటువంటి ఈ దళిత జాతిని బీజేపీ వైపు వెళ్లకుండా కట్టడి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా, రాజకీయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా భూస్థాపితం చేసి దేశాన్ని సంఘటితపరిచేటువంటి ప్రయత్నం, దేశాన్ని ఐక్యంగా నడిపించే ప్రయత్నం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ విధానాలను ప్రతి ఒక్కరూ అవలంబించే విధంగా ఏకం చేసే పనిలో మాత్రం మేము పడతాం. ఇప్పుడు బాలరాజు గారు ఒక పిహెచ్డి చేసిన ఉన్నత విద్యావంతుడు, మీకు చాలా విషయాలు తెలుసు. మొన్న పార్లమెంటు సమావేశాలు జరిగినప్పుడు కానీ
రామ మందిరం ప్రారంభించారు. రామ మందిరాన్ని ప్రారంభించినప్పుడు రాష్ట్రపతిని ఆహ్వానించలేదు. కేవలము ఒక గిరిజన బిడ్డ కావడం వల్ల రాష్ట్రపతిని రాకుండా ఎవ్వరు రాకుండా ఒకే ఒక్కడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవహారం చేశారు. ఈ దేశానికి అత్యున్నతమైన వ్యక్తి రాష్ట్రపతి లేకుండా ఇట్లాంటి గొప్ప ఒక అంశాన్ని పార్లమెంటు విషయంలో కానీ ఇటు రామ మందిరం విషయంలో కానీ ఎట్లా చేస్తారో ఇది ఇప్పటికీ ఇక గిరిజనులను దళితులని ఉన్నత స్థానాల్లోకి ఆహ్వానించదు. అక్కడ వాళ్ళకు గౌరవం ఇవ్వదు, ఏదో రబ్బర్ స్టాంపులకు మాత్రమే వాడుతుంది అన్న విమర్శ ఉన్నది. మీరు కూడా అది చూశారు, అది అందరికన్నా కూడా కనిపించింది. దాని పట్ల మీరేమంటారు? మీరంతా ఎంఫసైజ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఆ గిరిజన బిడ్డను రాష్ట్రపతి చేసిందే భారతీయ జనతా పార్టీ. ఆ విషయాన్ని మాత్రం హైలైట్ చేయరు మీరు. ఆహ్వానం ఆహ్వానం అందకుండా ఉంటుందా రాష్ట్రపతి గారికి? ప్రభుత్వం మ్యాండేటరీ, అది కాన్స్టిట్యూషనల్ రైట్, వారికి ఉండేటువంటి ప్రివిలేజ్, అది ఖచ్చితంగా అంది ఉండొచ్చు, వారు వెళ్ళకపోయి ఉండొచ్చు. దాన్ని మళ్ళీ అయిపోయింది, సమస్యను సృష్టించింది కాంగ్రెస్ పార్టీ, పరిష్కరించింది బీజేపీ ప్రభుత్వం. రామ మందిరం నిర్మాణం విషయంలో కూడా ఎవరెన్ని కుతంత్రాలు సృష్టించి మత కల్లోలాలు సృష్టించాలనే ప్రయత్నం చేసినా ఆ శాశ్వతంగా ఆ దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం గైకున్నదే భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు. కాబట్టి అంత సజావుగా ఆ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించలేదు అని ఏదైతే కపట ప్రేమలు వలకబోస్తుందో కాంగ్రెస్ పార్టీ, దానికి సమాధానం ప్రజలు ఇంతవరకు ఎక్కడ ఆహ్వాన పత్రాన్ని భారతీయ జనతా పార్టీ కూడా బయట పెట్టింది లేదు. భారతీయ జనతా పార్టీ ఎందుకు ఆహ్వానిస్తుంది? అది అఫీషియల్ ప్రోగ్రామ్ కూడా ఎక్కడ బయట పెట్టింది లేదు. భారత పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? నిజంగా వాళ్ళ కమ్యూనికేషన్ రాకుంటే రాష్ట్రపతి ఆఫీస్ నుంచి పేషి నుంచే వాళ్ళు స్పందిస్తారు. ఖచ్చితంగా ఇది మ్యాండేటరీ. ఒకవేళ వ్యక్తిగతంగా నేను వెళ్ళి పిలవకపోవచ్చు, కానీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పిలుపుగానే ఉంటుంది. దాన్ని పెద్దగా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నా ఉద్దేశం ఏంటంటే రాష్ట్రపతి గురించి చెప్పడం కాదు, ఒక వర్గానికి భారతీయ జనతా పార్టీలో సరైన న్యాయం జరగట్లేదు. మీరు రాష్ట్రపతిని కూడా ఒక వర్గం కింద చిత్రీకరించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రాష్ట్రపతిని రాష్ట్రపతిగానే చూస్తున్నాం మేము, అంత హుందాగానే అంత గొప్పగానే చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళ విషయంలో కూడా కులాన్ని వెలికి తీసేటువంటి ప్రయత్నం. ఈరోజు భారతీయ జనతా పార్టీ విధానం కానీ వాళ్ళు ప్రతిసారి కావాలని కక్ష కట్టి ఆర్ఎస్ఎస్ గురించి కూడా మాట్లాడేటప్పుడు, హిందుత్వం గురించి కూడా మాట్లాడేటప్పుడు కులాలను అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు నిజంగా నాకు అలవాటు ఏంటంటే, ఒక సందర్భంలో నా నియోజకవర్గం నుంచి ఎవరైనా వచ్చినప్పుడు సహజంగా తెలుసుకోవాలని నాకు, ఎందుకంటే మీకు తెలుసో తెలియదో నేను ఒక 50,000 మందిని పేరుతో పిలుస్తాననేది ఒకటి నా నియోజకవర్గంలో ఒక పర్సెప్షన్, ప్రజలది ఒక చర్చ ఉంటుంది. అయితే అక్కడ తెలుసుకునే యాంగ్జైటీలో భాగంగా నేను కూడా చాలా సందర్భాల్లో కులం ఏంది అని అడుగుతూ ఉంటాను. కులం ఏంది అని ఇంకా గట్టిగా అడగగలుగుతున్నాను, ఎందుకంటే నేను దళితునిగా ఉండి కులం అడిగితే తప్పేం పట్టారు. అదే వేరే కులస్తుడు బీసీఓ అగ్రవర్ణం అయితే చాలా పెద్ద ప్రశ్న అవుతుంది. కానీ నేను కూడా అడగడం పొరపాటే, కాదని కాదు. కానీ నేను గుర్తించుకోవడం కోసం ఎవరు అవునన్నా కాదన్నా అడుగుతూ ఉంటారు. అడగడం తెలుసుకోవడం వరకే తప్పిస్తే ఆ భావన నాకు లేదు, భారతీయ జనతా పార్టీకి లేదు. ఇప్పుడు నాకు భయం వేస్తుంది ఇక్కడ వచ్చి కులం అడగాలి అని అంటే, ఎందుకంటే ఏ రోజు కూడా కులాల గురించి ప్రస్తావననే రాదు భారతీయ జనతా పార్టీలో. ఒక విషయంలో మాత్రం, దేశభక్తి దైవభక్తి విషయంలో మాత్రం వారు మాట్లాడుతుంటారు. దాన్ని కేర్ ఆఫ్ అడ్రస్గా హిందుత్వానికి లేదంటే జాతీయవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా కాంగ్రెస్ పార్టీ చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయినా ఏం నష్టం లేదు. దేశాన్ని చైతన్యపరిచేటువంటి విషయంలో, ఏకం చేసేటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ తమ వంతు పాత్ర పోషించిపోతుంది తప్ప ఎవరో అభాండాలు వేస్తారు, ఎవరో ఏదో బురద జల్లే ప్రయత్నం చేస్తారని భయపడే ప్రశ్నే లేదు. అట్లని మేము ఈ కులం ఆ మతం అని తెలిపేసినటువంటి కర్మ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టలేదు. కాబట్టి వాళ్ళ కులాల ప్రస్తావన లేకుండా సిద్ధాంతాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీలో అంబేద్కరిస్టులను దూరంగా ఉంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందో, భారతీయ జనతా పార్టీ విధానము డాక్టర్ బాబాసాహెబ్ ఆలోచన విధానం రెండు కూడా ఒకటే అని తెలిపేటువంటి ప్రయత్నంలో మాత్రం విజయం సాధిస్తాననేది మాత్రం విశ్వాసం ఉంది నాకు. ఓకే, మీరు ఒక పెద్ద కార్యాచరణను చేపట్టారు ఓవరాల్గా బీజేపీలో. అయితే ఇప్పుడు బీజేపీ మీరు ఇంతకుముందు ప్రస్తావించారు 80% బాగా లైట్గా మాట్లాడుతున్నారు రాధి గారు. ఓ పెద్ద కార్యాచరణ చేపట్టిన చాలా లైట్గా మాట్లాడుతున్నారు. 100 అదే అంటే లైట్ అనిపిస్తుంది నాకు. బట్ 100% చెప్తా ఉన్నా, ఈరోజు ఈ వ్యత్యాసం ఏదైతే సృష్టించబడ్డదో, నా దళిత జాతిని ఈ సాంప్రదాయాలకు సంస్కృతికి దూరంగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారో,
వారి కళ్ళు తెరిపించేటువంటి ప్రయత్నం నేను చేస్తా. నా జాతి ఏ పంతాను అవలంబించినా వారికి రక్షణగా ఉంటానండి. ఈరోజు చూడండి, ఏ రోజు ఇక్కడ ఉన్నటువంటి మసీదుల విషయంలో మాత్రం కానీ, చర్చెస్ విషయంలో మాత్రం కానీ ఏ రోజు దాడులు జరిగేటువంటి పరిస్థితి లేదు. ఒక 11-12 సంవత్సరాల నుంచి మోడీ గారి హయాంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఈ కల్లోలాలు జరగడం లేదు. ఎక్కడ కూడా ఈ మత విద్వేషాలను ఉండొచ్చు. దానికి కారణం ఎందుకంటే 40 సంవత్సరాల పైన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఒరగబెట్టింది అది. కానీ ఈ రుగ్మతలను వైదొలిగించేటువంటి ప్రయత్నంలో భాగంగా మనమంతా ఒకటి అని చాటి చెప్తున్నది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఖచ్చితంగా ఈ జాతిని కుట్రపూరితంగా మా అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని మీరు దూరంగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి నేను ఒక శాసనసభ్యుడిగా నిజంగా ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఒక ఎమ్మెల్యేననే కాదు, నేను ఎమ్మెల్యే లేనప్పుడు కూడా, ఈరోజు మాజీ ఎమ్మెల్యేగా ఉంటున్నప్పుడు కూడా ప్రతి సందర్భంలో మా నియోజకవర్గంలో జరిగేటువంటి ప్రతి శుభకార్యంలో కానీ లేకుంటే దైవ కార్యంలో కానీ మమ్మల్ని పిలిచి, మమ్మల్ని ఆహ్వానించి, మాకు మంచి ఆశీర్వచనం ఇప్పించి, ముందుగా దేవుడి పూజలే మాతో చేయిస్తున్నటువంటి సంస్కృతి అచ్చంపేటలో ఉంది, అంతటా ఉంది. కానీ కావాలని మిమ్మల్ని రాణించట్లేదు, అందుకే మీ క్రిస్టియానిటీ వైపు వెళ్తున్నారు, మీరు అక్కడ వెళ్తున్నారు అనే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు ఒకవేళ ఆ భ్రమలో కనుక మా సమాజం ఉంటే వాళ్ళు ఏ మతాన్ని ఎంచుకొని ఎక్కడైనా వెళ్ళని పర్వాలేదు. వాపసి అనేది ఒకటి చేపట్టారు, దానికి మీరు ఏంది పెద్ద కార్యక్రమం తీసుకుంటారు. ఏది గర్వాపసి అంటే హిందుత్వం నుంచి వెళ్ళి క్రిస్టియానిటీకి వెళ్ళిన వాళ్ళను మళ్ళీ హిందుత్వానికి తీసుకొచ్చే ఒక కార్యక్రమం. నా పని అది కాదు కదా. వాళ్ళు ఒకవేళ గుళ్ళోకి ప్రవేశించాలనే కోరిక ఉంటే దగ్గరుండి గుళ్ళో దైవ దర్శనం చేయిస్తా, అయ్యగారితోనూ ఆశీర్వచనం ఇప్పిస్తా. అచ్చంపేటలోనే కాదు, ఈ రాష్ట్రం మొత్తంలో చెప్తున్నా. మా జాతి ఎక్కడైతే ఇన్ఫీరియారిటీలో ఉందో ఆ వ్యత్యాసాల నుంచి వైదొలిగించే ప్రయత్నం మాత్రం చేస్తా. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు భరతమాత బిడ్డ అని చాటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు అచ్చంపేట నుంచి వెళ్ళి రామాలయానికి ఇప్పుడు మన దళిత బిడ్డలను తీసుకెళ్ళి అట్లాంటి ఏమైనా కార్యక్రమం చేపట్టే ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది? ఏం అవసరము? వాళ్ళు పోయినప్పుడు వాళ్ళకు ఒకవేళ నా కెపాసిటీలో అక్కడ దర్శన భాగ్యం కలిగించాలన్నా లేకుంటే ఇంకేదన్నా సహకారం అందించాలన్నా నా వంతుగా చేస్తా. అంతెందుకు ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రామ మందిర నిర్మాణం సందర్భంలో కాంట్రిబ్యూషన్స్ కోసం రాష్ట్రమంతా తిరుగుతుంటే నేను కూడా 1 లక్ష రూపాయల డొనేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇవ్వడం జరిగింది. కానీ ఆ రకంగా మేము దర్శనం, మేము మా సహకారము, మా చేయుతను మేము మందిర నిర్మాణానికి చేసినప్పుడు మమ్మల్ని ఎవరండి ఆపేది దర్శనం చేసుకోకుండా? కానీ మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీజేపీని, కాంగ్రెస్ని ఇద్దరిని కూడా విమర్శించారు. ఆ రోజు బీజేపీ వల్లనే తెలంగాణకు నిధులు రావడం లేదు, తెలంగాణ డెవలప్ కావట్లేదని కూడా మీరు చాలా గట్టిగా, ఇప్పుడు ఎంత గట్టిగా మాట్లాడారో మీరు ఏ పార్టీలో ఉన్నా అంతే గట్టిగా మాట్లాడతారు. అంతే మాట్లాడతా. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను తగ్గేది ఉండదు, నా వాయిస్లో వణుకు బెనుకు ఉండదు. ఆ రోజు కూడా జరిగిన దుర్మార్గం ఏంది అని అంటే, ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను రాబట్టేటువంటి విషయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం చెందింది. ఆ భేషజాలకు వెళ్ళడమా, యాస్పిరేషన్స్ ఎక్కువగా ఉండడమా, కారణాలు ఏవైనా ఉండొచ్చు. కానీ అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించేటువంటి విషయంలో, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ఆర్జించేటువంటి విషయంలో కొంత మన చొరవ అయితే తక్కువ ఉన్నదని మాత్రం నాకు అప్పుడు కూడా భావన ఉన్నది, ఇప్పుడు కూడా అదే ఉంది. ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఘనకార్యం కూడా అదే కనిపిస్తుంది. పేరుకు మాత్రం మేరా బడాభాయ్ అంటున్నాడు, కానీ ఢిల్లీకి పోయి మోడీ ఎంత అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మోడీ ఎంతనో దేశానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. కానీ మీరెంతనో మీ బాధ్యత ఏందో గుర్తుపెట్టుకొని మసులుకుంటే మంచిది, రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది తప్ప నోటికి వచ్చినట్టుగా మాట్లాడు. ఇక నేను నాకు ఎవడు అడ్డే లేడు, నేను రేపు రాహుల్ స్థానాన్ని నేనే పూరిస్తా అన్నట్టుగా మీరు జబ్బలు జరుచుకుంటే మేము చేసేదేం లేదు. కానీ ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా మాత్రం కేంద్రం నుంచి తీసుకురావాల్సిన, ఇప్పుడు ఎందుకు స్థానిక సంస్థలైన ఎన్నికలు నిర్వహించడానికి దమ్ము లేక కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహకారము రాష్ట్ర ప్రజలకు అందడం లేదు, రాష్ట్రం నష్టపోతూ ఉంది. ఇవన్నీ కూడా విడమర్చి చెప్తాం, ఉట్టిగానే వదిలిపెట్టాం కాంగ్రెస్ అసమర్థతను. ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో మీరు నినాదం కూడా నేను మార్చమన్న మా పార్టీని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. డబుల్ ఇంజన్ సర్కార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, దేశం అడాప్ట్ చేసుకున్నది.
కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ ఎక్కడ చూడండి ఇప్పుడు చూడండి దాదాపుగా 22 రాష్ట్రాలలో 23 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. బీహార్లో కూడా బీజేపీ అధికారంలోకి రాబోతూ ఉంది. దాని గురించి ప్రజలే బాధ్యత తీసుకొని ముందుకు పోతున్నారు. ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది త్రిబుల్ ఇంజన్ సర్కార్ పైన. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం కోసం మనకున్నటువంటి మార్గం, నాకున్నటువంటి అవగాహన, కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులు కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో, మ్యాచింగ్ ఏదైతే ఉంటుందో దాని విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ఉదాహరణ ఒకటే చెప్తాను నేను. సివిల్ సప్లైస్ కేంద్రాలు ఉంటాయి కదా, ఈ రేషన్ షాపులలో, అక్కడ రేషన్ దుకాణాలలో కేంద్రం నిధులతోన బియ్యం వస్తే కాంట్రిబ్యూషన్ విస్మరించి అదే డబ్బులతోన రేవంత్ రెడ్డి గారి ఫోటోలు, రాష్ట్ర ప్రభుత్వ ఫోటోలు పెట్టుకొని ఊరేగుతున్నారు. ఎందుకు పెట్టొద్దు? అక్కడ మోడీ గారి ఫోటో చిత్రపటాన్ని ఎందుకు పెట్టొద్దు? మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెట్టారా? నేను నన్ను నిజంగా మీరు అన్నట్టుగా అక్కడ పెద్దగా అడిగింది లేదు. అడిగితే అవసరం లేదు కదా. మీరు ఆల్రెడీ ఒక ఉన్నత విద్యావంతునైనా ఏ రోజు కూడా అంత లోతుల్లోకి అయితే నేను వెళ్ళలేదు. అది నిజాయితీగా ఒప్పుకుంటా ఉన్నాను. కానీ రాష్ట్రం కూడా పాటించాల్సిన, మీరు ఒకవేళ గమనించండి, నా నియోజకవర్గంలో ఒకవేళ కాంగ్రెస్ ప్రజాప్రతినిధి ఎవరైనా ఉంటే, సర్పంచో, ఎంపీటీసో, ఎంపీపీ ఎవరున్నా కానీ, నాకంటే ముందు వాళ్ళతో కొబ్బరికాయ కొట్టించేటువంటి ప్రయత్నం. ప్రోటోకాల్ పరంగా అయితే స్పీచ్లలో చివరికి నేను మాట్లాడడం అది ప్రివిలేజ్. కానీ కొబ్బరికాయ కొట్టించేటువంటిప్పుడు ఏదైనా శుభకార్యంలో కానీ, ఏదైనా ఫౌండేషన్లో కానీ, ఇనాగరేషన్లో కానీ నేను పక్కన నిలబడి వాళ్ళని మొదటగా కొబ్బరికాయ కొట్టించిన తర్వాత నేను కొట్టేవాడిని. ఆ రకమైనటువంటి గౌరవం అయితే నేను ఇవ్వడం జరిగింది. కావాలంటే మీరు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడిగి తెలుసుకోండి. మీ నియోజకవర్గంలో మీ మీద ఒక విమర్శ ఉన్నది సార్. ఏంటంటే మీరు బీజేపీ పార్టీలకు ఇప్పుడు కరెక్ట్గా పోయారు అంటారు. ఎందుకు అంటే ఆయనకు కూడా కొన్ని దళిత దూర లక్షణాలు ఉన్నాయి. ఆయనకు కూడా ఇంట్లోకి చెప్పులు వేసుకొని రానియాడు. ఇప్పుడు కరెక్ట్గా పోయాడు, చెప్పులు ఇడిచి బయటికి రమ్మని పార్టీకే పోయారు అని విమర్శలు చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్టు అనేటోడు? ఎంతవరకు కరెక్టు? మనకి బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి వాళ్ళకు. అంటే మీ ఇంట్లోకి చెప్పులు వేసుకొని రానియరా మీరు? నేనేమంటున్నా, భారత సంస్కృతి ఏముంటుంది అంటే, హిందూ సాంప్రదాయం ఏంది అని అంటే, ఇళ్ళకి చెప్పులు వేసుకొని పోవడం అనేది సంస్కారం కాదు. కానీ ఆఫీసులకు చెప్పులు వేసుకొని రావచ్చు, వరండాలకు చెప్పులు వేసుకొని రావచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్తారు, నాకు తెలిసి ఆయన అంత పెద్ద ఉన్నత స్థితి నుంచి ఆయన రాలే, కానీ ఏం మాట్లాడతారంటే, నేను అక్కడ కూర్చుంటే మేము మా ముంగట చెప్పులు కూడా వేసుకొని పోయే పరిస్థితి లేకుండా చేతుల్లో పట్టుకొని దూరంగా వెళ్తుండ్రి అని చెప్పేసి వారు మాట్లాడతారు. కానీ నేను అట్లా ప్రగల్భాలు పలికేటోని కాదు. నా దగ్గరికి ఎవరు వచ్చినా నాకంటే, నన్ను చూసి మీరు అనుకుంటారేమో, నాకంటే ఎక్కువ నా వెంబడి ఉండేవాళ్ళు అపియరెన్స్లో విషయంలో అనుకోండి, వారికి ఉన్నటువంటి స్వేచ్ఛ అనుకోండి, ఎమ్మెల్యే ఎక్కడని కొన్ని సందర్భాల్లో వెతుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే అంత స్వేచ్ఛ ఇచ్చినాం కాబట్టి వాళ్ళు గుర్తించబడ్డారు. నాకేమో ప్రజలకు సేవ చేయడం వల్ల నాకు కొంత గుర్తింపు వచ్చింది. కానీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకునేటువంటి విషయంలో ఏ రోజు నేను అడ్డుపడలేదు. కాబట్టి అనామకులను ప్రజాప్రతినిధులను చేసిన నేను. తర్వాత ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఇచ్చిన, ప్రతి ఒక్కరిలో మింగిల్ అయిపోయినా, నేను ఈరోజు నా క్యాంప్ ఆఫీస్, నేను కట్టిన క్యాంప్ ఆఫీస్ ప్రభుత్వం తరఫున క్యాంప్ ఆఫీస్ అంటే 500 గజాలు, 1000 గజాలు, 2000 గజాలు, నేను ఆల్మోస్ట్ 1 ఎకర్లో క్యాంప్ ఆఫీస్ కట్టినప్పుడు నేను తినే డైనింగ్ పైన కూడా ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టుకొని డైనింగ్ నాతో పాటుగా కలిసి భోజనం చేసేటువంటి వాళ్ళం. సపోజ్ అక్కడ మట్టిలో కూర్చున్నారు స్థలం లేకంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని నేను వాళ్ళతో మమేకమై మాట్లాడతా. లేదు నేను నా ఫస్ట్ ఫ్లోర్లో నేను ఉండే దగ్గరికి నేను పైన ఉంటే వచ్చే వాళ్ళను పైనకి పిలిచి వాళ్ళతో మాట్లాడేటువంటి వాడిని. నా ఇంట్లో అయినా, నా ఆఫీస్లో అయినా, నా రక్తంలోనే ఈ వ్యత్యాసాలు ఉండవు. నేను వచ్చిందే హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, నేనే ఆ వ్యత్యాసాలు చూపిస్తా అంటే ఎట్లా నమ్ముతారు మీరు? పనికి రాని చర్చకు తెరలేపితే ఆ చర్చను కొనసాగించడం అనేది మీ సమయం, నా సమయం, అందరి సమయం వృధా. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అందరూ, ఇప్పుడు కాంగ్రెస్ 42% బీసీల వాదం అంటున్నది, వాటా అంటున్నది, బీఆర్ఎస్ 42% వాటా అంటున్నది. బీజేపీ మాత్రం ఈ 42% వాటాలో మైనార్టీలు ఉన్నారో అది తీసేస్తే మాత్రమే మేము, అంటే ఏ వంకర అంటే ఏ లొంకన్న పద్ధతిలో మేము వ్యతిరేకిస్తున్నాం అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నది అనే విమర్శలు వస్తున్నాయి. అవన్నీ కాదు. ఫస్ట్ వీళ్ళు 42% ఎట్లా చేస్తారో చేయమనండి ఎన్నికలప్పుడు. లేదంటే డిక్లరేషన్ ఎక్కడ మనం ఏదో కాన్స్టిట్యున్సీలో కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో బీసీ డిక్లరేషన్లో చెప్పిండ్రు. అవన్నీ అర్థం చేసుకోకుండానే, అనలైజ్ చేయకుండానే, స్టాటిస్టిక్స్ లేకుండానే మాట్లాడినరా? లేకుంటే మమ్మల్ని అన్ని పార్టీలను అడిగి నా డిక్లేర్ చేసిండా? పెద్ద మునగాన్లలాగా అప్పుడు మాట్లాడినరు. ఇప్పుడు మాత్రం రకరకాల పార్టీలు ఇట్లా అంటున్నాయి, అట్లా. మీరు ఏం చేస్తారో, ఏం చేయదలుచుకున్నారో చేయండి. చేయకుండానే
ఉట్టిగా కపట ప్రేమల బీసీల పైన ఒలకబోస్తూ వాళ్ళ ఓట్లను పెద్దన్న పాత్ర పోషించి ఇప్పుడు మీరు అన్నారు మందకృష్ణ మాదిగ ఆ రోజు మందకృష్ణ మాదిగ పోరాటం 30 ఏళ్ల కింద పెట్టినప్పుడు బీజేపీ వాళ్ళ డిక్లరేషన్ తీసుకొని చేయలేదు, కానీ ఓవర్ ఏ పీరియడ్ బీజేపీ వాళ్ళే ఒప్పుకున్నారు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడానికి బీసీలకు మేలు చేయడానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఏదో ఆలోచిస్తే వాళ్ళ ఆలోచనలు అమలు చేయడానికి లేదు. బీజేపీ ప్రభుత్వం ప్రజల ఎజెండానే తమ ఎజెండాగా భావించి మేలు జరుగుతుంది కదన్న. అదే అంటున్నా. ఒక వీళ్ళంటే ఏ రాష్ట్రంలో ఆ మాట మాట్లాడతారు, ఏ ఎండకు ఆ గొడుగు పడతారు. అక్కడ 5 గ్యారెంటీలు అంటే ఇక్కడ 6 గ్యారెంటీలు అంటారు, ఇంకో దగ్గర ఇంకోటి అంటారు, ఇంకో దగ్గర మేము క్రిస్టియన్స్ అంటారు, ఇంకో దగ్గర మేము ఇటలీ నుంచి వచ్చినాం అంటారు, ఇంకో దగ్గర మేమే స్వచ్ఛమైన భారతీయులం అంటారు. రకరకాలుగా మాట్లాడుతుంటారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక దగ్గరికి వెళ్తే ఇక్కడనే పుట్టిన అంటాడు, నల్లమల్లకు వస్తే నేను నల్లమల్ల బిడ్డను అంటాడు. రకరకాలుగా మాట్లాడుతుంటారు వాళ్ళు. కానీ భారతీయ జనతా పార్టీ బాధ్యత కలిగినటువంటి పార్టీ, బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం. కానీ ఓవరాల్గా దేశం పర్సెప్షన్లో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మేమేం నిర్ణయం తీసుకోవాలో మా పార్టీ మా ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు ప్రజలకు ఏం హామీ ఇచ్చారో ఎట్లా అమలు చేస్తారో చేయండి. కానీ చెప్పేది అంటే మాత్రం బీసీల హక్కులను కాలరాయొద్దు. బీసీల రిజర్వేషన్ల విషయంలో ఇంకెవరినో చొచ్చి వాళ్ళ బీసీల హక్కులను ఇతరులకు రాసిస్తాము, మీకేదో తాత జాగీర్ లాగా అంటే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. అవును, ఇప్పుడు మీరు ప్రధాన ప్రతిపక్షము అనుకుంటున్నారు. ఏది కాంగ్రెస్ పార్టీ హక్కులను అమలు చేయట్లేదు, హామీలను అమలు చేయట్లేదు కాబట్టి మేము చేపిస్తామంటున్నారు. 42% రిజర్వేషన్లలో మైనార్టీలు ఉన్నారు కాబట్టి మేము అమలు చేయం. మరి మీరు 42% రిజర్వేషన్ మైనార్టీలు లేకుండా బీసీలకు అమలు చేసే మీరు ఒక తప్పకుండా కెపాసిటీ భారతీయ జనతా పార్టీకి ఉంది. కానీ హామీ ఇవ్వడం లేదు ఇప్పటి వరకు. హామీ ఇవ్వడం విషయంలో అన్నీ అనలైజ్ చేసుకొని చేస్తాము, దేశాన్ని యూనిట్గా తీసుకొని చేస్తాము. మీరంటే బాధ్యత నెత్తేవడదో కత్తేవడదో అన్నట్టుగా వ్యవహరిస్తారు. మీరు అక్కడ అధికారం లేదు, ఇక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పెద్దగా అధికారం ఉన్నది. ఒక 4-5 రాష్ట్రాలలో అందరితో కలిసి మీరు అధికారాన్ని పంచుకుంటుండొచ్చు. కానీ మీకు అది బాధ్యత లేనప్పుడు మీరు మాట్లాడిన మాట విషయంలో టెంప్ట్ అయ్యి మేము నిర్ణయాలు తీసుకోవాల్సిన కర్మ మాకేముంది. ఏం నిర్ణయం తీసుకున్నా అథెంటిక్గా ఉంటుంది, ఆలోచన చేస్తాము, అనలైజ్ చేసుకొని మొత్తం స్టాటిస్టిక్స్తోనే మేము నిర్ణయాలు తీసుకొని పోతాం. కానీ బీసీల ఎజెండానే భారతీయ జనతా పార్టీ యొక్క ఎజెండా అవుతుంది. ఓకే, అంటే ఈ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చే అవకాశం ఉందా ఇలాంటి హామీ ఏదైనా బీజేపీ నుంచి? ఇప్పటి వరకు అయితే ఆ విషయంలో స్పష్టంగా నేను ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడింది అయితే లేదు. నాకు పెద్దగా దాని విషయంలో అవగాహన లేదు. తప్పకుండా మా భారతీయ జనతా పార్టీ విధానం ఏందో అర్థం చేసుకున్నప్పుడు ఈ బీసీ 42% రిజర్వేషన్ విషయంలో మీకు స్పష్టత ఇస్తాను. ఓకే అన్న, ఇప్పుడు మీరు ఈ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు ఒక ఆడియో లీక్ అయిందన్న. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందట తొందరలో, అందుకనే వాళ్ళు విలీనమైనకపోతే నాకేం విలువ ఉంటుంది, నేనే ముందటికి పోతా అనే ఒక ఆడియో లీక్ అయింది. ఇది నిజంగా యాక్సిడెంటల్గా జరిగిందా? బాలరాజు గారు తనకున్న రాజకీయ చాణక్యాన్ని మొత్తం ప్రదర్శించారా? రాజకీయ చాణక్యము అని అంటే ఒక ఫోన్ కాల్తో వచ్చేటువంటిది ఎంత వైరల్ అవుతుంది? బాగా వైరల్ అయింది. నాకు మీకు ఉన్న పరిచయం, మీకు నాకే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మీడియా సంస్థల అధినేతలతోనూ కూడా మంచి పరిచయాలు నాకు ఉన్నాయి. నేనంటే ఒక ప్రేమ కూడా ఉంది అటువంటి వాళ్ళందరికీ. యూట్యూబర్స్ కానీ లేకుంటే సోషల్ మీడియా వేదికలకు కానీ ఎక్కడైనా నేను అనుకుంటే నిజంగా లక్షలు కోట్లు ఖర్చు పెట్టి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు మీడియాలో. నేను ఏ రోజు కూడా వితౌట్ స్పెండింగ్ సింగిల్ ఎన్పి నేను మీడియాలో ఉన్నా. నేను అనుకుంటే దాన్ని ఏ రకంగా వైరల్ చేయాలో నాకు తెలుసు, చేస్తా. నేను గొప్పగా చాలా గౌరవంగా రాజీనామా చేసి బయటకు వచ్చినాం. కాంగ్రెస్ వాళ్ళు ఒక పక్క, మన బీజేపీ వాళ్ళు ఒక పక్క, అందరు రకరకాల ఫోన్లు చేస్తున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో కూడా అన్న మీరు కాంగ్రెస్లోకి వస్తే బాగుంటుందన్న, మీకు బాగా సూట్ అవుతుందన్న, రకరకాల అంటే వస్తా పోయి తప్పకుండా కాంగ్రెస్లోకే వస్తా అని చెప్పిన. వాళ్ళు ఎందుకు రిలీజ్ చేయలేరు, ఈ పిల్లోడు ఎందుకు రిలీజ్ చేసిండో మనకు తెలియదు. కానీ అందరితో మాట్లాడడం, నిర్ణయం నేను తీసుకునేటప్పుడు నా నియోజకవర్గ ప్రజలు ఫస్ట్ వాళ్ళతో మాట్లాడింది నా నిర్ణయాన్ని వెల్లడించానని చెప్పిన చాలా సందర్భాల్లో. ఆ ఒక్కదాన్ని పట్టుకొని వేరే వాళ్ళైతే అది నాది కాదు అని అంటుండ్రేమో, కానీ నా నైజం అది కాదు. ఆ వాయిస్ నాదే, నేను అన్నది నేనే. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కంటే పెద్దవాళ్ళ నుంచి పిలుపు వచ్చిందని కూడా చెప్పినని మళ్ళీ ఒకసారి చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకవేళ ముఖ్యమంత్రి నుంచి పిలుపు వస్తే సచ్చినా జాయిన్ కాను. ఆ దిశ కూడా అంతకంటే పెద్దవాళ్ళు కాదు, విలువలు ఉన్నటువంటి వాళ్ళు పిలిస్తే ఆలోచన చేస్తాం. కానీ అటువంటి వాళ్ళు పిలిస్తే నేను ఆలోచన చేయాల్సిన కర్మ నాకు పట్టలేదు. సో అట్లాంటి వాళ్ళు ఎవరు మిమ్మల్ని విలువలు కాంగ్రెస్ పార్టీ నుంచి? నాకు విలువలు ఉన్నటువంటి వాళ్ళు పిలిచింది. నేనంటే కాంగ్రెస్ పార్టీలో నేనంటే విలువ ఉంది,
వారంటే కూడా నాకు విలువ ఉంది, గౌరవం ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళు పిలిచిండ్రు. కానీ వాళ్ళకి నాకున్న ఇబ్బందులు, నాకున్న ఆలోచనలు, నా లక్ష్యం ఏందో వారికి విడమర్చి చెప్పడం జరిగింది. కాబట్టి వారి పేరు నేను ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు, వారు కూడా నా పేరు ఎక్కడ ప్రస్తావించరు. బీజేపీ పార్టీలో రామచంద్రరావు గారు పిలిచారా లేకపోతే కిషన్ రెడ్డి మీరు ఈ మాట కూడా అన్నారు, బీజేపీ నుంచి కూడా నాకు పిలుపు వచ్చింది అని చెప్పారు. బీజేపీ పార్టీలో రిజైన్ చేసిన తర్వాత ఇట్లా ఈ రకంగా ఆడియో లీక్ అయిన తర్వాత వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. కానీ నేను ఒక సంవత్సరం కాలం నుంచి ఆలోచన చేస్తూ వస్తున్నా, కాంగ్రెస్ వాళ్ళని కలుస్తున్నా, బీజేపీ వాళ్ళని కలుస్తున్నా, నేను ఒక స్టడీ చేస్తూ వస్తూ ఉన్నా. కాబట్టి నేను పార్టీ మార్పు విషయంలో నిర్ణయం తీసుకున్నా. కాబట్టి నేను ఎవరినైనా నేను సంప్రదించిన తప్ప వారు నన్ను ఎవరు సంప్రదించలేదు. ఈ రిజిగ్నేషన్ తర్వాత మాత్రం నాకున్నటువంటి ఆలోచనలు తెలిసిన ప్రతి ఒక్కరు నన్ను మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మొన్న మీరు పార్టీ మారిన తర్వాత ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ అసలు తల్లి లాంటి పార్టీని మోసం చేసి వెళ్ళిపోయాడు, ఆయనకి ఏం తక్కువ చేసింది ఈ పార్టీ, బాలరాజు లాంటి వాళ్ళు ఇట్లాంటి పార్టీ విద్రోహ కార్యక్రమాలు చేపడితే ఇంకా భవిష్యత్ తరానికి వీళ్ళు ఏం మెసేజ్లు ఇస్తున్నట్టు అని మాట్లాడారు. మీరేమంటారు? ఆయన గురించి ఆయననే మాట్లాడాలి, ఇక విలువల గురించి, సిద్ధాంతాల గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారిగా చలామణి ఏ రకంగా ప్రజలను మోసం చేసిండు, దళితులను మోసం చేసిండు, పిల్లల్ని రాజకీయాల వైపు తన స్వార్థం కోసం ఏ రకంగా రాజకీయ పాఠాలు నేర్పే ప్రయత్నం చేసిండ్రు, ఏ రకంగా హిందుత్వానికి వ్యతిరేకంగా ప్రమాణాలు చేసే ప్రయత్నం చేసిండ్రు, ఏ రకంగా తనకు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం జరిగింది, ఏ రకంగా తమ దళారులను కాంట్రాక్టర్లుగా ఆవిర్భవించేటట్టుగా పనిచేయడం జరిగింది, ఏ రకంగా ప్రభుత్వము మేమందరం ప్రభుత్వంలో అధికార పార్టీలో శాసనసభ్యులుగా ఉండి మేమందరం ప్రయత్నం చేసి సాధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ను ఆయననే సాధించినట్టుగా ఎట్లా క్లెయిమ్ చేసుకోవడం జరిగింది, ఏ రకంగా తన భజనను తాను చేయించుకోవడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు. ఏనుగు పైన వెళ్తా ప్రగతి భవన్ కానీ పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు మాట్లాడిండు. ఆయన వల్లనే ప్రభుత్వం కూలింది, అధికారం చేజార్చుకున్నది అని అనను. ఆయన ఎంత దారుణంగా ప్రభుత్వం పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ గారి దూరతనము అది ఇదని ఏ రకంగా మాట్లాడినారో మనందరికీ తెలుసు. అటువంటి వాడు ఈరోజు శుద్ధపూతలాగా మాట్లాడుతుంటే ఆయన గురించి మనం ఒక చర్చ పెట్టాలి. అంటే ఆయనకు అర్హత ఉందా నా గురించి, నాకు చెప్పేటువంటి నా లాయల్టీ గురించి, నా ఎక్స్పీరియన్స్ గురించి, కేసీఆర్ గారు ఇబ్బందుల్లో ఉన్నటువంటి విషయాలు వారు మాట్లాడాల్సింది. ఇంకొకటి కూడా ఏంటంటే అచ్చంపేటలో ఆల్రెడీ బాలరాజ్ అనే ఒక నాయకుడు ఉండగా అచ్చంపేటలో ప్రవీణ్ కుమార్ వచ్చి రాజకీయం చేపట్టడం వల్ల కూడా బాలరాజు నొచ్చుకున్నారు అనే ఒక వాదన కూడా క్వశ్చనే లేదు. అచ్చంపేట అంటే గువ్వల బాలరాజ్, గువ్వల బాలరాజ్ అంటే అచ్చంపేట అనే పద్ధతిలో ప్రజలు నన్ను ఆశీర్వదించారు. నేను ఒక్కరిని మాట్లాడితే ఏం రీసౌండ్ వస్తుంది, నేను ఒక్కరిని మాట్లాడితే ఎంత ప్రచారం జరుగుతుంది. కానీ అచ్చంపేట ప్రజలు మాత్రం గువ్వల బాలరాజ్ మా ఎమ్మెల్యే అని కాలర్ ఎగిరేసుకొని పలు సందర్భాల్లో యువత కానీ, మహిళలు కానీ, నా చెల్లెలు కానీ అందరూ కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి గువ్వల బాలరాజ్కు అచ్చంపేటకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని ఎవరు కూడా విడదీయలేరు. ఓడగొట్టారు కూడా కదా. ఎవరు ఓడగొట్టినారు? అదే అంటున్నా కదా, ఇది ప్రజాస్వామ్యం బాస్. ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో గురించి ఓడగొట్టినరని వాళ్ళని నేను శత్రువులలాగా చూస్తాను. కోల్పోవడం వల్లనే ఈ ఓటమి ఏదైనా ఉండొచ్చు. నా పైన నమ్మకం కోల్పోయినరా, ప్రభుత్వం పైన నమ్మకం కోల్పోయినరా, ఏ రకమైనటువంటి విరక్తి వచ్చింది వాళ్ళకి అనేది తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. ఈరోజు నేను ఓడిపోయిన 3-4-6 నెలల లోపలనే మేము తప్పు చేసినాం, ఎవరి మీద కోపం ఉండొచ్చో, కానీ మీరైతే ఓడిపోయినారు, మీరైతే బలి పశువు అయినరని నా పైన చాలా సింపతి చూపిస్తూ నన్ను ధైర్యపరుస్తూ ఉన్నారు 2 సంవత్సరాల నుంచి. అటువంటి వాళ్ళు నన్ను ఓడించిన నేను ఎట్లా అనుకుంటా? నేను మంత్రిగా ఉండి వైఫల్యం చెందినా, లేకుంటే ఏ ఇతర నియోజకవర్గాల కంటే నేను నా నియోజకవర్గాన్ని తక్కువ అభివృద్ధి చేసినా? నేను ఈరోజు అంటున్నా, నాకు ఆ కన్విక్షన్ ఉంది కాబట్టి నేను ప్రాజెక్టును సాధించి కూడా పురోగతి సాధించలేకపోయినా, ముందుకు తీసుకోపోలేకపోయినా నేను తెలిసేటట్టు చేరే ప్రయత్నం చేస్తున్నా ప్రజలకు. అంటే రియాలిటీని ప్రజలు ఈరోజు కాకుండా రేపు అర్థం చేసుకుంటారు. కాబట్టి ప్రజలకు నేను విడమర్చి చెప్పేటువంటి వైఫల్యమా, ప్రభుత్వ వైఫల్యమా మీ ఓటమి కారణం? అక్కడ ఎవరి వైఫల్యం అనేది ఒకవేళ నేను ఒక్కనే ఓడిపోతేనేమో నా వైఫల్యం అనుకోవచ్చు. కేసీఆర్ గారు కూడా ఓడిపోయారు కదా, అంటే నా ఇమేజ్ వల్ల కేసీఆర్ గెలుస్తారా? గెలవరు. అది అర్థం చేసుకోండి లాజిక్. నేను ఎందుకంటే నాకు ఒక లాయల్టీ, గౌరవం, కృతజ్ఞత ఉంటుంది కాబట్టి నేను అనే ప్రయత్నం. రెడ్డి గారు నీళ్ళ మంత్రి అన్నారు, మీరు నీళ్ళ గురించి పదే ప్రస్తావిస్తున్నారు. నిరంజన్ రెడ్డి నీళ్ళ మంత్రి అని ఆయనకైనా కూడా ప్రచారం చేసుకున్నాడు. సో ఆ నీళ్లు రాకపోవడానికి కారణం నిరంజన్ రెడ్డా, లేకపోతే అధిష్టానమా, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితుల కారణం? ఇంకా కారణాలు ఏవైనా ఉండొచ్చు, ఇంకోసారి మాట్లాడదాం, ఇప్పటికే చాలా సమయం అయింది. వనపర్తిలో
ముఖ్యమంత్రిగా ఉంటూ కేసీఆర్ గారు ఒక మంత్రి దగ్గరికి ఓడిపోయిన వ్యక్తిని వైస్ చైర్మన్ చేసిండ్రు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చేసిండ్రు. ఓడిపోయిన వ్యక్తి దగ్గరికి చాలాసార్లు వెళ్ళిండ్రు. మొదటి పర్యాయం. రెండవ పర్యాయం మంత్రి చేసిన తర్వాత చాలాసార్లు వెళ్ళిండు. ముఖ్యమంత్రిగా ఎన్నికల బహిరంగ సభకు తప్పిస్తే ఏ ఒక్కరోజు కూడా కేసీఆర్ గారు అచ్చంపేటకు రాలేరు. వాళ్ళు ఏమనాలి దీన్ని మనం? కాబట్టి మనం మాట్లాడాలంటే చాలా విషయాలు వస్తాయి. వారు మాట్లాడినంత వరకు నాకేం అభ్యంతరం లేదు. వారు మాట్లాడితే ఎట్లా దిగుతాయో బుల్లెట్లు ఎట్లా దిగుతాయో మీరు తర్వాత చూస్తారు. ఓకే, ఒక ఫైర్ కౌంటర్ అనేది సిద్ధంగా ఉన్నది. ఫైర్ కౌంటర్ కాదు, ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయి. సో రేపు భవిష్యత్తులో గువ్వల బాలరాజు గారు నాగర్ కర్నూలు ఎంపీగా వెళ్ళే అవకాశం ఉందా? అచ్చంపేటకే పరిమితమయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు కాదు, నేను పడుకున్న తర్వాత అర్ధరాత్రి మీరు నాకు ఫోన్ చేసి మాట్లాడండి. నా నుంచి వచ్చేటువంటి మాట ఒకటే, అచ్చంపేట. ఒక్కసారి నేను ఎమ్మెల్యేగా గెలవాలనుకున్నా, గెలిచిన 2 సార్లు ఎమ్మెల్యే అయినా. నా అదృష్టం అది, నా పల్లె ప్రజల ఆశీర్వాదం వల్ల. ఇప్పుడు గెలవాల్సింది కేసీఆర్ గారు చెప్పినట్టుగా ప్రజలు గెలవాలి. ఓకే, ప్రజలను గెలిపించడం కోసం ఒక సామాన్య కార్యకర్తగా బీజేపీని గెలిపిస్తే ప్రజలు గెలుస్తారనే విశ్వాసం నాకుంది. బీజేపీని గెలిపించడమే లక్ష్యంగా, బీజేపీ పార్టీని అధికారంలోకి, భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా నేను పనిచేస్తా తప్ప, నేను ఎంపీ కావాలన్నా, నేను ఎమ్మెల్యే కావాలన్నా ఇదేంది రీజనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ఎవరినో లోపరుచుకోవడం వల్ల, ఎవరినో మెప్పించడం వల్ల టికెట్లు వస్తాయనేది ఒక భ్రమ. పని విధానాన్ని బట్టి అవకాశం ఇస్తుంది. పెద్ద రీజనల్ పార్టీయా, దేశానికి రక్షణ ఇస్తున్నటువంటి పార్టీయా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలకు విశ్వాసం ఉంది. కాబట్టి దేశానికి రక్షగా ఉంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నా ఆశయాలను కూడా రక్షిస్తుందనే విశ్వాసంతో ముందుకు పోతుంది తప్ప, నన్ను ఎంపీ ఇవ్వండి, ఎమ్మెల్యే ఇవ్వండి నేను ఎప్పుడు కోరను. అవసరమై కంటెస్ట్ చేయండి అని అంటే కంటెస్ట్ చేయడానికి కూడా వెనకడిగేసేది ఉండదు. థ్యాంక్ యూ అన్న, చాలా విషయాలు చెప్పారు, చాలా సమయం కేటాయించారు. ఇది ఈరోజు గువ్వల బాలరాజు గారి మనోగతం. సో ప్రజలను గెలిపించడానికి నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరాను. భారత్ గెలవడం అంటే ప్రజలు గెలవడం, ప్రజల గెలుపు కోసం ఇకపై పనిచేస్తానంటున్నారు. నిజంగా ఆయన ఆశయం నెరవేరాలి అని మనం ఆకాంక్షిద్దాం. భవిష్యత్తులో ఆయన కూడా భారత్లో ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళా మరొక అతిథితోటి మరొకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ.